నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. అత్యంత అద్భుతంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటూ తన యాత్రకి అంటే తన బస్సుకు కూడా వారాహి అని నామకరణం చేసుకోవటం అవ్వచ్చు. వారాహి దేవిని చాలా కొలిచారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా ఖచ్చితంగా నమ్మారు గట్టిగా. దత్తపుత్రుడు అంటే నిజంగానే దత్తపుత్రుడు అయిపోయాడు ఆయన కదా. వాళ్ళు అన్నారు కదా దత్తపుత్రుడు అని. దత్తుడు అంటే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ వారాహి నవరాత్రులు సందర్భంగా వారు కూడా దీక్షని చేపట్టారు. అసలు ఏంటక్క ఆయన కూడా దీక్షని ఇప్పుడు చేయాల్సినంత ఏంటి అంత అంటే వారికి ఏమిట ఉండుంటుంది అవసరం? అసలు ఎలా చేసుకోవచ్చు ఈ దీక్ష? ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎవరమైతే వారాహి నవరాత్రులు చేస్తామో అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతున్న వెంటనే పాడ్యం రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ నవరాత్రులు మొత్తం చక్కగా పూజ చేసుకున్నాము. ఒక కోరిక బలంగా కోరుకున్నాం, ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఈ పని అవ్వాలి అని కనుక మనం కోరుకుంటే తప్పకుండా తీరుతుంది ఆ కోరిక. వారాహి అమ్మవారిని పూజిస్తే ధర్మమైన కోరిక తీరనది అంటూ నాకైతే ఇప్పటి వరకు ఏది కూడా కనిపించలేదు. ఏదైనా ధర్మం అనేది ఉండాలి ఆ కోరికలో, అంతే, తప్పకుండా తీరుతుంది అనమాట. అయితే వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అని అంటే అడ్డంకులన్నీ కూడా తొలగించేసి ఆవిడే మన ముందుండి ఆ కోరిక ఇదిగో అడిగావు కదా అని చెప్పి మన ఒళ్ళో ఒడి నింపుతారు అమ్మవారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గనక మనం పవన్ కళ్యాణ్ గారి జీవితం చూసుకుంటే గనక చాలా కష్టపడ్డారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో అయితే అసలు నిలబడలేదు, ఇంకా పార్టీ తీసేస్తారేమోలే అన్న అలా మాట్లాడుకున్న సందర్భాలు కూడా నేనైతే విన్నాను. అయినప్పటికీ నుంచొని ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొన్ని సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు కొంతమంది. మనం చూసాము. ఒక్క సీట్ రాకపోయినప్పటికీ ఎంత హ్యూమిలేట్ చేస్తున్నా నుంచున్నటువంటి ఆ వీరుడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. నుంచున్న వీరుడిని చూసాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ యువర్ సక్సెస్. డెఫినెట్లీ. దీన్ని గనక మనం నమ్మితే ఇవాళ నువ్వు ఏదైనా ఓడిపోతే నీకు చేయి జారితే అంతకంటే బలమైంది నీ ముందు ఉంటుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన ప్రయత్నం మనం చెయ్యాలి అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అలా మనం వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్న తర్వాత మన కోరిక తీరితే కనుక నవరాత్రులు ముందు వచ్చే పంచమి రోజు అంటే జ్యేష్ఠ మాస పంచమి రోజు 11 రోజులు దీక్ష చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా? జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పంచమి నుంచి 10 రోజులు మనం అమావాస్య వచ్చేదాకా మనం 11 రోజులు బహుళపక్షం. మనం బహుళపక్షంలో ఉన్నాం కదా ఇప్పుడు ఇవాళే కదా ఆయన 11 రోజులు దీక్ష చేశారు, గుర్తుపెట్టుకోండి. ఈ పంచమి రోజు నుంచి మళ్ళీ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య దాకా 11 రోజులు అమ్మవారికి దీక్షతో ఉండాలి. దీక్ష అంటే ఏం చేస్తారు? దీక్షతో అంటే ఇప్పుడు మనకి శరీర సహకారం ఉంటే గనక ఆ రోజు ఏమి తినకుండా ఉండడం, ఆ 9 రోజులు కేవలం మంచినీళ్లు, నిమ్మకాయ రసము ఇలాంటి వాటి మీదే కఠినంగా ఉండడం అనేది దీక్ష. అయితే అమ్మవారు కోరుకునేది మనం ఆకలితో ఉండాలి, ఆకలితో అలమటించాలి అని కాదు. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండొచ్చు, బీపీ పేషెంట్స్ ఉండొచ్చు, ఆకలికి ఆగలేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ కోరిక కూడా నెరవేరితే గనక అమ్మవారి ఆరాధన ఏంటంటే కేవలం శాకాహారం తీసుకుంటూ అన్నం తినకుండా కేవలం పళ్ళు పాలు తీసుకుంటూ కొంచెం అంత ఏదో ఆకలి కాపుకునేంతగా మరి కడుపు నిండా ఎక్కువగా తినేసేయకుండా చపాతీలు లాంటివి రాత్రిపూట పూజించాలన్నమాట. పొద్దున్నంతా తినకుండా రాత్రిపూట ఏకభుక్త భోజనం కూడా చేసుకొని ఈ దీక్ష చేయొచ్చు అనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నవరాత్రుల్లో గనక మనకి ఏదన్నా కోరిక నెరవేరిపోతుంది కదా. జ్యేష్ఠ మాసం బహుళపక్ష పంచమి నుంచి జ్యేష్ఠ అమావాస్య దాకా 11 రోజులు అమ్మవారికి
ఉండడం. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేటటువంటి నవరాత్రుల్లో ఏదైనా కోరుకుని అమ్మవారికి ఆ కోరిక తీరిన తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు మనం, అంతేనా? అంతే, ఆ. చెయ్యాలి. చెయ్యాలి ఇంకా. అంటే యు ఆర్ షోయింగ్ ద గ్రాటిట్యూడ్. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చోబెట్టింది పద్మిని. ఎమ్మెల్యేగా గెలవలేదు అని అనుకున్న ఆయనని డిప్యూటీ సీఎం ని చేసేసింది అమ్మవారు. అసలు 100% స్ట్రైక్ రేట్ అసలు అతి అద్భుతం. అసలు ఇండియన్ ఈ హిస్టరీలోనే 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఒక్క పాలిటీషియన్ ని చూపించండి, ఎవరు లేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన అసలు ఆయన గురించి చెప్తూ ఉంటే భలే సంతోషం. ఇంకోటి కూడా అనిపిస్తుంది పద్మిని, ఏది కూడా ఇక్కడ ధర్మమైన కోరిక అని చెప్తున్నాను. మీరు ఏ మతంలో అయినా ఉండండి, మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఒక వీడియో చూసాను. ఎప్పుడు కూడా మనకి ప్రతిపక్షం ఉండాలి పద్మిని, ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి. ఎందుకు అని అంటే మనని ఎవడైనా వేలెత్తి చూపించేవాడు గనక లేకపోతే మనం ఏం చేయడానికైనా రెడీ అయిపోతూ ఉంటాం. ఈ రోజున వారాహి అమ్మవారిని పూజించద్దు అని ఎవరన్నా చెప్తే గనక తప్పకుండా ఇంకా గట్టిగా చెప్తాం అమ్మవారిని ఎందుకు పూజించాలి అని చెప్పి. ప్రతిపక్షం లేకుండా ఉండాలి అని కోరుకోవడం చాలా పొరపాటు. అలా నేను వీడియో చూసాను. మీరు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రావద్దని నేను కోరుకుంటున్నానండి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అదే నిజమైంది. ఈరోజు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కలేదు. నేను చెప్తాను చూడు, ఎప్పుడైనా కూడా యూనివర్స్ని కోరుకునేటప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదో సమాధానం చెప్పాలి కదా అన్నట్టు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మనం సమాధానం చెప్పాలి. ఏదైతే మన స్ఫురణకు వస్తుందో, ఏదైతే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు కోరుకుంటున్నావో అది నీకు వచ్చి చేరుతుంది. ఇది వాళ్ళు కాకపోతే రేపైనా. నువ్వు అంటావు చూడు, వాట్ గివ్స్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అదే అన్నమాట. అంటే నువ్వు అలా లేకుండా ఉండాలి అనుకోవడం చాలా పొరపాటు. అదేమిటి, ఎక్కడైనా కూడా రాజకీయాల్లో గాని ఎక్కడ గాని ప్రతిపక్షం విమర్శించే వాళ్ళు ఉంటేనే మన నుంచి కరెక్ట్ అయిన అవుట్పుట్, ధర్మబద్ధమైన మాట. అయ్యో మేము మంచిగా చెప్తున్నాం కదా, చెడెక్కడ చెప్తున్నాము? ఏదైనా మనం ఏమన్నా చెడు చెప్పామా? ఏదైనా పూజించకూడదు ఏమన్నా మనం మాట్లాడామా? ఎప్పుడైనా తప్పు చెప్పామా అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తెలుసుకుంటాం కూడా. కదా, ఒక నెగటివ్ మాట్లాడుతున్నారు, ఇంకొంచెం అధ్యయనం చేద్దాం ఈ చరిత్ర గురించి అని అనుకుంటాం కదా. అందుకని ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నేను ఏ పార్టీకి సంబంధించింది అని దాన్ని కాదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం ఎప్పుడు మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఎక్కడైతే అమ్మవారిని నువ్వు ధర్మబద్ధంగా నువ్వు కోరుకున్నావో అది నీకు తప్పకుండా తెచ్చిస్తుంది అమ్మవారు. ప్రకృతి తప్పకుండా నీ ఒడి నింపుతుంది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఖచ్చితంగా. అండ్ తట్టుకుని నిలబడేటటువంటి పరిస్థితి కూడా అమ్మవారు టెస్ట్ చేస్తూ ఉంటారని అనుకోవచ్చాక. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి 1 కాదు 2 కాదు, సుమారుగా 14 సంవత్సరాలు కష్టం, హ్యూమిలేషన్. ఇలాంటి హ్యూమిలేషన్ కాదు, పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు. ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఊగిపోతావని కొంతమంది, వాగుతావని కొంతమంది, ఇట్లా ఎన్నెన్ని మాటలు, ఎంతెంత హ్యూమిలేషన్ అయినప్పటికీ తట్టుకున్న ఆ తత్వాన్ని మెచ్చింది అమ్మవారు అని అనుకోవచ్చా? ఎప్పుడైనా కూడా మీరు ఓర్పుతో ఉంటే గనక, అందుకే బాబా గారు కూడా ఓర్పు సహనం అనేది చెప్పారు మనకి. శ్రద్ధ సబూరి అంటే, శ్రద్ధ అంటే నువ్వు డిసిప్లిన్, నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యి, నువ్వు దాని మీద దృష్టి పెట్టు. అలాగే నువ్వు ఓర్పుతో ఉండు. ఏదైనా ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు నిజంగా ఆయన గెలిచారు ఈ రోజు అంటే గనక ఆ ఓర్పు సహనమే. అమ్మవారిని పూజించాలి, అసలు ఆ రథానికి అమ్మవారి నామం పెట్టాలి. చాలా మంది ఆ నామం పెడితే కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. క్రిటిసైజ్ చేస్తే మళ్ళీ ఈయన ఆన్సర్ ఇచ్చారు, వరాహి వరాహి అంటున్నారు. అది వరాహి కాదు, అది వారాహి. పలకడం కూడా రాదు. మీకు పలకడం కూడా రాదు, నేను వచ్చిన తర్వాత మీకు అక్షరాలు దిద్దిస్తాను, ఎక్కడ ఆకారం ఎక్కడ అకారం ఉందో నేను నేర్పిస్తానని చెప్పారు. ఆ వీడియో ఎమ్మెల్యే గారు నేర్పించాలి. అదనమాట. కాబట్టి అట్లా మనము ప్రతిదీ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. మీరు ఎప్పుడన్నా కూడా ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే గనక, నేను మామూలుగా స్క్రోల్ అవుతూ ఉంటే గనక ఈ మధ్య నువ్వు చూడు మనకి సజెషన్స్ వస్తుంటే వీడియో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చూస్తే ఆయన ఎప్పుడు ఒక బుక్ వేల్ మధ్యలో పెట్టుకొని
వీళ్ళ బుక్ మధ్యలో చదువుతా. పెట్టుకొని ఆన్సర్ చెప్పడం అవతల వాళ్ళకి. ఉమ్. మీరు ఏమనుకుంటున్నారు? పర్సనల్ లైఫ్ అంటావా, జాతక చక్రంలో కొన్ని బాగాలేకపోతే ఏవి ఇబ్బందులు? అలాంటివి ఎదురైనప్పుడు అదే కదా, ఆ ఇప్పుడు అలా అంటే ఎవరి పర్సనల్ లైఫ్ బాగుంది చెప్పు? కొన్ని పెళ్లిళ్ళు చేసేసుకుని ఇల్లీగల్ పెట్టుకుంటే ఓకేనా? ఇల్లీగల్ కాదు. సరే అది కాదనుకో. ఇప్పుడు ఇప్పుడు అట్లాంటి కేసెస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు లేరా? ఉమ్, ఎందుకు లేరు? జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అలా పర్సనల్ లైఫ్ అంటే నువ్వు ఏదైనా తప్పు చేసి పొలిటికల్ గా ఏమైనా తప్పు చేస్తే నువ్వు విమర్శించడం మాట్లాడాలి. వేరు. పొలిటికల్ గా Political తప్పులో ఇరుక్కొని జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా కూడా పర్సనల్ లైఫ్ ని టచ్ చేయడం అనేది చాలా చాలా హేయమైనటువంటి హేయమైనది. విషయం అది. అసలు ఇంకా నీ గురించి నీచం. తెలుసా అంటే ఒకటి, ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ ని టచ్ చేస్తాం, ఇది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ ని మనం టచ్ చేస్తామో అది మనకి చాలా ఇబ్బంది పెట్టేసి మనం డౌన్ అయిపోతాం. అట్లా కూడా ఆయన డౌన్ కాలేదు. డౌన్ చెయ్యాలనేదే డౌన్ చెయ్యాలనేది. ఇదే. మీరు ఎప్పుడైనా కూడా గట్టిగా నిలబడుతున్నాము మనము అని అంటే, మన పర్సనల్ లైఫ్ ని ఎప్పుడైతే ఎవరైతే టచ్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, అలా టచ్ చేశారు అంటే మనని ఒక మెట్టు కిందకి దింపేద్దాము, మనని ఆ డిప్రెషన్ లోకి పంపిద్దామని అన్నమాట. మనం మొహం చూపించుకోలేం కదా, అయ్యో ఇంత ఏం మాట్లాడతాం, మనకే సక్సెస్ లేదు లైఫ్ లో, వాళ్ళ గురించి ఏం సక్సెస్ గురించి పోరాడతాము. మీరు గుర్తుపెట్టుకోవాలి, మన దాంట్లో సక్సెస్ లేకపోయినప్పటికీ అవతల వాడి సక్సెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు కూడా సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్రజల సక్సెస్ కోసం ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు. డిప్యూటీ సీఎం అనగానే నాకైతే విపరీతమైన ఆశ్చర్యము ఆనందం. అంటే అమ్మవారిని పూజిస్తే ఇది కదా, అయ్యో కొంతమంది అన్న అయ్యో వారాహి అమ్మవారిని పూజించద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. మనం ఏదైనా వారాహి అమ్మవారి గురించి చెప్పంగానే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది అనమాట. అయ్యో పూజించకండి, మధ్యాహ్నం కల్లా. వీళ్ళకి టైం ఎక్కడ ఉంటుందా అనిపిస్తుంది నాకైతే కదా. నేను ఒక్క వీడియో ఒక్క ఛానల్, నీకు తెలుసు నేను ఒక్క ఛానల్లోనే చేస్తున్నానని, ఒక్కటేమైనా పర్సనల్ గా వీడియో మీ ఛానల్ అంటే నాకు కుదరదు తెలుసా. 3 months 2 months 45 days గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎవరిని తిడదామా అని రెడీగా ఉన్నాయి వాళ్ళకి. ఉందక్క పని, 10 మందిని తిడితే గాని పాపం తెల్లారదు కదా. శోచనీయం పద్మిని. అమ్మవారి జోలికి రావడము అనేది అంత ధైర్యమా, అమ్మవారిని అనేంత ధైర్యమా? ఒకటి గుర్తుపెట్టుకోండి, వారాహి అమ్మవారికి మేము గనక హోమాలు చేస్తూ ఉంటే శ్రీచక్రోపాసన ఉండి ఆ ఉపదేశం ఉన్న వాళ్ళే అక్కడ పూజ చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఇంకా విశేషంగా మన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ సంకల్పం చెప్పించడం జరుగుతుంది ఆ 11 రోజులు అన్నమాట. అంతేగాని ఉపాసన లేని వాళ్ళు అమ్మవారిని పూజించండి అని అంటే, అమ్మవారి పూజ శ్రీచక్రోపాసనలో చేస్తే ఎలా చేసుకోవచ్చు, మామూలుగా అమ్మవారికి ఎలా మనం షోడశోపచార పూజ చేసుకోవచ్చో, పంచోపచార పూజ చేసుకోవచ్చో కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా మీరు కనుక సామవేదం షణ్ముఖ శర్మ గారు లలితోపాఖ్యానం రాశారు కదా, అందులో మీరు చూస్తే గనక ఆయన చెప్పినవే రాశారనమాట. దశమహావిద్యల గురించి చక్కగా చెప్పారు ఆయన. దశమహావిద్యల్ని ఎందుకు పూజించాలి, అసలు శ్రీ విద్యలోనే దశమహావిద్యలు ఎలా ఉంటాయి, అందులో 3వ అమ్మవారే త్రిపుర సుందరి అమ్మవారు. మీరు మరి లలిత అమ్మవారిని పూజిస్తుంటే కూడా మరి దశమహావిద్యల అమ్మవారిని పూజిస్తున్నట్టే. అర్థమైందా మీకు? ఎట్లా అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇట్లా మీడియంస్ ఉంటాయో, మనం చేసే పూజ విధానం కూడా అలా ఉంటుంది అన్నమాట. ఏదైనా కూడా అమ్మవారిని చేరుకోవడానికే. ఏ దారిలో మీరు వెళ్ళి చేస్తారు అనేది మీ ఇష్టం. పద్ధతి కూడా ఉంటుంది. మనం ఎక్కడ ఏ నాడు కూడా వామాచార పద్ధతిని ఆ మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అత్యంత సాత్వికంగానే ఉపాసన ఉంటుంది, అత్యంత సాత్వికంగానే పూజ చేసుకుంటాం. శ్రీచక్రం వేసుకున్నాం, మా అందరికి తెలుసు, మన వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం. ఎనీవేస్ అద్భుతం. ఆయన చక్కటి సంకల్పం, ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలకి ఖచ్చితంగా ఎంతో కొంత న్యాయం చేకూరాలి అన్న ఉద్దేశంతో పాలిటిక్స్ లోకి రావటం, ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించటం. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా కానీ ఇంకా చాలా విభాగాల్లో కూడా ఆయన తన సేవలను అందిస్తున్నారు. ఆయన సేవలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయుక్తం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ప్రజల గుండెల్లో చిరకాలం ఎప్పటికీ అలాగే ఉండాలని కూడా కోరుకుంటూ. ఎందుకంటే ఇందులో అంటే ఎందుకు మీరు అంత కోరుకుంటున్నారు అంటే గనక, మనమంతా అమ్మవారి గొడుగు కింద ఉన్న వాళ్ళం. నిజంగా చెప్పాలి అని అంటే, ఏ పొలిటీషియన్ కూడా నేను ఈ పూజ చేశాను నాకు ఈ సక్సెస్ వచ్చింది అని చెప్పరు అంత తొందరగా.
కానీ ఆయన ఏ రోజైతే వారాహి అని చెప్పి ఆ రథానికి పేరు పెట్టారో అప్పుడే ఆయన ఒక హింట్ ఇచ్చినట్టు, నేను వారాహి అమ్మవారిని నమ్ముతున్నాను అని చెప్పి. తప్పకుండా అట్లాంటి స్టార్ కనుక చెప్తే అమ్మవారి గొడుగు కిందకి చాలా మంది రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నమ్మకం అనేది వస్తుంది అనమాట. తప్పకుండా అందుకని మనం అందరం కూడా ఆ గొడుగు కిందే ఉన్నాం కాబట్టి ఆయన సక్సెస్ కావాలి, అలా అమ్మవారి కరుణ ఆయన మీద మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నన్ను అడిగితే మాత్రం నాకు ఇష్టం, చెప్తున్నా నేను. చెప్పు పద్మిని. పవన్ కళ్యాణ్ అంటే కాదు కాదు, పద్మిని చెప్తుంది ఎవరు మీరు అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అవునా అండి? నమస్తే. దత్తపుత్రుల వారి తాలూకా మేము. అద్భుతం. మీరు చూసారా అసలు ఇంకొకటి కూడా, అమ్మవారు ఎంత చక్కగా డిజైన్ చేశారు, అసలు ఎక్కడి నుంచి పోటీ చెయ్యాలి అనేది కూడా నిజంగా. దత్తాత్రేయ స్వామి మొన్న నేను పూజించిన తర్వాత ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది సూపర్ కదా. అద్భుతం. భగవంతుడి స్కెచ్ అదే వేస్తే ఎలా ఉంటుంది అనేది ఇదొక్క నిదర్శనం, తార్కాణం. ఖచ్చితంగా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.